నిన్నేదైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఒక రచ్చ అయితే జరగడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. దాదాపు నిన్నంతా మీ సోషల్ మీడియా అంతా మీరే ఉన్నారు. అంటే మేయర్ గారు ఎందుకు అంత మీ మీద సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి? ఫింగర్ కూడా మా అందరు వీడియోలో చూసాం. ఎందుకు అట్లా అంటారు? ఫ్రస్ట్రేషన్‌లో ఉంది. మరి ఎందుకు ఫ్రస్ట్రేషన్‌లో ఉందో, మరి ఎక్కడ చిరాకు తీసుకొచ్చి మేయర్ పీఠం అంటే మేయర్ స్థానం అన్నప్పుడు చాలా ఓపికగా, పేషెన్స్‌గా ఆ స్థానం అలాంటి స్థానం. ఆ! ఆమె అంత ఫ్రస్ట్రేషన్‌గా ఉండి ఎవరి మీద చూయించడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం. నీవు కార్పొరేటర్స్‌ని నువ్వు అని దూషించడం, మీకు సబ్జెక్ట్ తెలీదని మాట్లాడడం, నాతోటి కార్పొరేటర్స్‌ని ఎందుకంటారు? ఒక మాట. మేము ఎలక్టెడ్ అయ్యే వచ్చాం. నీవు ఆ స్థానంలో కూర్చున్నావు అంటే బీఆర్ఎస్ పార్టీ పుణ్యమే అది. కేసీఆర్ సార్ పుణ్యం వల్ల ఆ సార్ చెప్పినందుకు మేము సంతకం పెట్టినందుకు ఒక బీసీ మహిళను మేము ఎన్నుకున్నాం ఈరోజు. సార్ ఏం తక్కువ చేయలేదు, బీసీ మహిళను ఎన్నుకున్నాం. అంతకు మించి ఏం తక్కువ చేసింది పార్టీ? అంతకు మించి మేమేం తప్పు చేసినాం ఇక్కడ? బీఆర్ఎస్ దాంట్లో పార్టీలో గెలిచి నువ్వు కాంగ్రెస్ కండవ కప్పుకొని తిన్నింటి వాసాలు లెక్కెట్టుకుంటూ నీకు అవకాశాలు వచ్చినా నీ అవకాశవాదిగా మారి నువ్వు పీఠంలో కూర్చొని కళ్ళు మూసుకోపోయినట్టు, కళ్ళు నెత్తికెక్కినట్టు, నోటికి వచ్చినట్టు దూషిస్తే పడేటోళ్ళు ఇడవడని ఉన్నాడు అనుకుంటున్నాడా? నువ్వు కార్పొరేటర్ ఎంతో, నేను అంతే కార్పొరేటర్. నేను నా పక్క డివిజన్ కార్పొరేటర్వి. నువ్వు కనీసం తిప్పు కొడితే 300-400 మెజారిటీ. ఇక్కడ దాదాపు 9,000 మెజారిటీ. సెకండ్ టైం నేను గెలిచిన. ఆషామాషి అనుకుంటే బంజారా హిల్స్లో ప్రతి ఒక్క కార్పొరేటర్ కొన్ని వేల ఓట్లతో గెలిచారు. అంత చులకనగా, అంత చీప్గా మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జవాబు చెప్తాం. కానీ మన్నే కవితారెడ్డిని ఏదో తొక్కేయాలా, ఏదో మాట్లాడనుకున్నా, 1కి 1000 సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. 1,00,000కి కోట్ల సమాధానం నేను చెప్తా. నా జోలి కోసం మాత్రం మర్యాద ఉండదు. నేను ఎంతవరకు అయితే అంతవరకు తెగిస్తా. ఎక్కడికైతే అక్కడికే నేను దిగినా, ఏడికైతే ఆడికి అవుతుంది. జవాబు చెప్పే రోజులు తొందరలో ఉన్నది. మేయర్ విజయలక్ష్మిని అయితే వదిలి ముచ్చటే లేదు. ఏడికైతే గాడికైతే మస్తు అయిపోయింది. నిన్ననే చూసిన ఇక అయిపోయింది. నిన్న రోజు కూడా సిస్టర్ మీకు ఒకటే మాట చెప్తున్నా, నిన్నటి రోజు కూడా యాక్చువల్లీ సీనన్న తలసానన్న ఒక ఎక్స్ మినిస్టర్, ఒక ఎమ్మెల్యే సమస్యల మీద మాట్లాడుతుంటే కాంగ్రెస్ కార్పొరేటర్ లేచి అరుస్తారా? ఏం అదే ఇంకా నాలెడ్జా వాళ్ళకి? అదే సంస్కారం నేర్పించిన రేవంత్ రెడ్డి మా పార్టీలో మాకు రామన్ ఏమో అట్లా నేర్పించలేదే. మాకు సిస్టమేటిక్గా ఉన్న మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా దగ్గర ఉన్న కార్పొరేటర్స్ అంతా ఒక సిస్టమేటిక్గా ఉన్న, అంత చిల్లర్గా, అంత జిగదారి ఆ బస్సులలో ఎగబడినట్టుగా కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్ సీనను మాట్లాడుతుంటే ఆయన వెనకాల నించుంటే వాళ్ళని కూసోమని చెప్పడం తప్ప అది మాకు హక్కు లేదా? మరి రఘునందన్ ఉన్నారు, ఎంపీ రఘునందన్ మాట్లాడుతారు, వాళ్ళ కార్పొరేటర్స్ అందరు మరి ఒక్కరు కూడా లెగలేదే. మా ఎమ్మెల్యే, మా ఎక్స్ మినిస్టర్ మాకు తెలుసానన్న అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ విధంగా మేమేమైనా వాయిస్ రైజ్ చేస్తే ఇక మార్షల్ని పిలుస్తుంది. ఇక మార్షల్ని పిలిచి బయటకు గెంటిచ్చేస్తాను. నేను బయటకు గెంటించి బెదిరిస్తున్నావా? అదే పట్టించే రోజులు త్వరలో మాకు వస్తాయి. నిన్ను పట్టించే రోజు త్వరలోనే ఉంది. నేను కూడా చూపిస్తాను. ఏ కవిత కూర్చో అంటం జరిగింది. వీడియోలో అంతా వైరల్ అవుతుంది. అంటే రెస్పెక్ట్ ఉండట్లేదా ఎట్లా ఈ మీటింగ్లో? రేవంత్ రెడ్డికి మాట సరిగా మాట్లాడడం రాదు. రేవంత్ రెడ్డికి నోరు తెరిస్తే బూతు పురాణాలు. ఇక ఆమెకు రాదా? వాళ్ళ ట్రైనింగే అది, వాళ్ళ మాటే అది, వాళ్ళ పార్టీయే అది. ఇక ఆమెకు రాదా? అట్లా ఉంటుంది సిస్టర్. నేను ఒకటే చెప్తున్నా, మేయర్ పదవిలో ఉన్న వాళ్ళు అందరినీ సమానంగా చూడాలి. ఎందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రత్యేకంగా చూస్తున్నారా వాళ్ళని? మీరు ఒకటి పర్టికులర్గా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అంటేనే టార్గెట్ పెట్టుకుంది. ఏమనంటే మీ పార్టీ వాళ్ళు ఇదే నేర్పించాం. ముందు వాళ్ళ పార్టీలో వాళ్ళకి నేర్పించారు. నోరు వేసుకొని మాట్లాడడం, గొడవలకి రావడం, బాబా ఫజుద్దీన్ అట్లయినా బొంతు శ్రీదేవి వాళ్ళ కార్పొరేటర్స్కే ముందు సిస్టమేటిక్ నేర్పించుకో, రౌడీజన్ నేర్పించి పంపించింది. అలా పొన్నమ్మ అయినా ఉండొచ్చు, వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు. ముందు వాళ్ళ కార్పొరేటర్స్ అదుపులో పెట్టుకుంటే మర్యాద ఉంటే, మా పార్టీ మాకు ఎప్పుడు అట్లా దూషించి మాట్లాడడం ఎప్పుడు నేర్పించలేదు. సబ్జెక్ట్ మీద ఫైట్ చేయమని చెప్పింది తప్ప ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తారని అనుకోలేదు. అయినా నేను ఒకటి, తోటి కార్పొరేటర్ నించున్నారు, కూర్చోమని చెప్పిన. నా విజువల్స్ చూపించమని చెప్పండి. ఆమె విజువల్స్ మీరు చూశారు కదా సిస్టర్, మరి నా విజువల్స్ చూపించమని చెప్పండి. నా విజువల్స్ చూపించకుండా నేను నోరేసుకొని అంత అరుస్తూ ఉండి మాకు మైక్ ఇవ్వట్లేదు. సమస్యల మీద మాట్లాడుతున్నట్టు మాకు వాయిస్ కూడా ఇవ్వట్లేదు. ఆమె కూడా ఆ రోజు వస్తే ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, ఆమెకే ఈ విఘ్నత, నేను చెప్తున్నా ఆమెకే విఘ్నత వదిలేస్తున్నా. దీని గురించి నేను ఇంకా డిస్కస్ చేయను. కానీ ఖచ్చితంగా ఎక్కడికైతే అక్కడికి సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉంది. నేను ఏంటో కూడా చూపిస్తాను. ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్ సమస్యలు చెప్పినా తీసుకున్న స్థితిలో మేయర్ గారు లేరా? లేరు.
లేదు సిస్టర్ నేను మేము ఏదన్నా సమస్య మీద ఫైట్ చేసినాం. ఇప్పుడు సపోజ్ ఏమైనా క్వశ్చన్ అడిగితే మొహం పక్కన తిప్పేసుకుంటాం, మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా స్లైట్గా తప్పించుకుంటారు తప్ప మాకు ఎప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బీజేపీ ఎంఐఎం అక్కడ వాళ్ళకి అందరు కానిచ్చుకుంటుంది, మా వాళ్ళకి వచ్చేసరికి ఒకటో ఇద్దరికో ముగ్గురికో కానిచ్చేస్తుంది. ఇంకా అంతతో మీ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా కూర్చొని మాకు నేను ట్రై చేశాను సిస్టర్, నేను ట్రై చేశాను. మరి 2 కోట్ల బడ్జెట్ అన్న పోయి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మేము ఎట్లా పోతాం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ 2 కోట్లు ఇచ్చేది ఏదో మాకు ఇవ్వాలి కదా, ఇచ్చేది ఉంటే చివరి నిమిషంలో ఇచ్చారు. ఎప్పుడు బడ్జెట్ కావాలా, ఎప్పుడు టెండర్ రావాలా, ఎప్పుడు కాంట్రాక్టర్ రావాలా, ఎప్పుడు కావాలి. పుణ్యకాలం కాస్త అయిపోయినాక ఇప్పుడు తీసుకొచ్చి బడ్జెట్ ఇచ్చినట్టు ఇచ్చి తూతూ మంత్రంలాగా మళ్ళీ ఎన్నికి తీసుకొని వాళ్ళ రాజ్యం వెళ్ళడం తప్ప మాకేం ఒరిగింది ఏం లేదు, ఇక్కడ వేసింది ఏం లేదు. 2 కోట్లు ఏ మూలకి ఏ గల్లీలలో కూడా 2-3 బస్సులో కూడా తిప్పి కొడితే రాదు. మళ్ళీ దాంట్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లోనే లింకప్ చేసి ఉన్నారు. వాటర్ వర్క్స్ సపరేట్ ఇచ్చి ఉంటే బాగుంటుంది. నా ఉద్దేశపూర్వకంగా 5 కోట్లు ఇచ్చి ఉంటే బాగుండు. దాంట్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి ఒక పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వేరు పార్టీస్ ఎమ్మెల్యే ఉన్నారు. దీన్ని క్లబ్ చేసుకొని ఈ విషయం మీద నేను మాట్లాడదామంటే కూడా వాయిస్ ఇవ్వలేతాను. మరి ఆమె ఉద్దేశం ఏంటో ఆమె ఆలోచన ఏంటి అనేది కూడా తెలియదు. బట్ త్వరలోనే ఉన్నాయి రానున్న రోజులు మా రోజులు. నిన్నటి జరిగిన ఇష్యూ మన్నే కవితారెడ్డిని ఏమైనా ఇబ్బందికి గురి చేసింది? ఎందుకంటే మన్నే కవితారెడ్డిని అయితే చూపించాల, వాయిస్ ఒక్కటే కనపడింది. ఏమంటారు? నా మీద టార్గెట్ అని కాదు, నేనంటే భయం అనుకుంటాను. ఫస్ట్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించుకొని నా దగ్గరకు వస్తుంది. కానీ గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ గారు ఈరోజు మేయర్ 2 నెలలు అయిపోయిన తర్వాత మరి నువ్వు ఎక్కడ ఉంటావో నాకైతే తెలియదు. కానీ ఒక రోజు వస్తుంది, సమయం వస్తుంది, ఆ వచ్చిన రోజు నేనేంటో నిరూపిస్తాను. కానీ ఇంతకి మాత్రం వడ్డీతో సహా నేనేందో నీకు చూపించడానికి డిసైడ్ అయిపోయినా. కానీ నేనైతే వదిలేను సిస్టర్. ఈ తెలంగాణ భవన్లో ఉండే చెప్తున్నా, వదిలే ముచ్చటే లేదు. నా జోలికి వచ్చింది, నన్ను దూషించి మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను నిజంగా చెప్తున్నా, ఏడికైతే గాడికి నేను ఎంతకంత దాన్ని తెగించేసిన నిన్నటి రోజుతోటి తేలిపోయింది. అందుకే ఈరోజు ప్రతి దగ్గర జవాబు ఇవ్వాలనే నేను వచ్చిన. ఖచ్చితంగా నేను చెప్తున్నాను బ్రదర్, నేను వాట్ ఐ డిసైడెడ్ ఐ జస్ట్ ప్రూవ్ వాట్ ఐఎమ్. నేనేంటనే ప్రూవ్ చేస్తాను. ఇంకా నేను వదలను. ఆమె చేసే కరప్షన్లు ఎన్ని ఉన్నాయో, గుళ్ళ మీద ఎన్ని డబ్బులు తిన్నదో, స్థలాల మీద ఎన్ని డబ్బులు తిన్నదో, ఎవరెవరితో కుమ్మక్కై తింటున్నదో అన్ని లెక్కలు ఉన్నాయి. చెప్పమంటే నేను కూడా అన్నీ చెప్తే, ఏ బిల్డింగ్ మీద పర్మిషన్, ఏ ఆఫీసర్ని దబాయించి తీసుకుంటుందో, తిన్నదో, ఎన్నెన్ని కోట్లు ఎన్నెన్ని ల్యాండ్స్ తీసేసుకుని అన్నీ చెప్పమంటే హ్యాపీగా నేను లిస్ట్ తీసుకుంటా. ఈరోజు రండి. ఆమె నన్ను అన్నది కదా, ఇప్పుడు నా పక్క డివిజనే కదా, నేనే చూపిస్తా. అక్కడ ఎవరెవరి దగ్గర తీసుకుందో వాళ్ళతో పాటు మీకు లైవ్గా నేను వీడియోస్ ఇప్పిస్తాను. నా జోలి కోసం మాత్రం మర్యాదగా ఉండదు విజయలక్ష్మి. ఎట్లా డెవలప్మెంట్ ఎలా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీ కార్పొరేషన్ అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏమన్నా చాలామంది మాకు రోడ్డు స్ట్రీట్ లైట్లు లేవంటున్నారు, వీధి కుక్కలు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు సరి చేస్తాం మేము గవర్నమెంట్లోకి వచ్చాక అన్నారు. 2 years అయిపోయింది, ఏమైనా చేశారా? 2 years అయిపోయినాక ముందు పాట్ హోల్స్ రోడ్ మీద గుంతలు పడ్డాయి. మీరు వస్తున్నారు, నేను వస్తున్నా, ప్రతి ఒక్కరు మా అన్నతమ్ములు అందరూ వస్తున్నారు. పాట్ హోల్స్ దాని మీదనే దిక్కు దివానా లేదు. ఇంకా డెవలప్మెంట్స్ మీరు పోయారా? ఫ్లైఓవర్స్ ఏమో రామన్న కేసీఆర్ సార్ వేస్తే, ఫ్లైఓవర్ మీద పెయింటింగ్లు ఏమో రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇది వాళ్ళ డెవలప్మెంట్. ఏమనంటే అది ఇంద్రమ్మ చీరలు, ఇంద్రమ్మ చీరలు ఒకటి మంచిరు, ఇచ్చిన కలర్లో ఇచ్చిరు. ఇంకోటి మీకు చూపిస్తా సిస్టర్, అది ఎట్లా మాట్లాడుతున్నారంటే షూట్ చేస్తున్నారు. చీరలు మంచిగా ఉన్నాయి అని చెప్పండి, లైవ్ వీడియో తీసుకొని షూట్ చేస్తారు కదా, ఆ లేడీస్ తోడు అట్లా చెప్పిస్తున్నారు. ఇగో గది ఇంద్రమ్మ రాజ్యం, మరి రేవంత్ రెడ్డి రాజ్యం అట్లా ఉంది. ఇచ్చిన 2 చీరలకు అవి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గందుకు ఆ చీరలు పంచుతాడు. ఆయన ఇంట్లో సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము తీసి ప్రజలకు పెడుతున్నాడు. ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నా. ఈ చీరలుగా కంచి చీరలు కూడా తీసుకొచ్చి పంచుతాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా గెలవాలి కదా, లేకపోతే బట్టి వేస్తారు ఉన్నాడు కదా, మరి ఈయన సీట్ పోతుందిగా. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. స్ట్రీట్ లైట్ కానీ సిస్టర్, ఒకటి స్ట్రీట్ లైట్స్ కానీ మెయిన్ రోడ్స్ మీద ముందుగా మెయిన్ రోడ్స్ తీసుకోండి. మెయిన్ రోడ్స్ మీద ఒక కంప్లైంట్ ఇస్తాం. ల్యాడర్ లేదంటారు, లేబర్ లేదంటారు, లేబర్ స్ట్రైక్ అంటారు, మాకు జీతాలు వస్తలేవంటారు, రేపు పంపిస్తున్నంటారు. 3 రోజులు 4 రోజులు ఒక కార్పొరేటర్ చెప్తే మాకే దిక్కులేదు. మరి కామన్ పర్సన్స్ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. సో ఇది ఒకటే కాదు, స్ట్రీట్ డాగ్స్ విషయమే తీసుకోండి, శానిటేషన్ విషయమే తీసుకోండి. అండ్ ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాలి, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ రేట్లు సిస్టర్ బిల్డింగ్ వైజ్గా ఉండేది. ఒక ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి 5 రూపాయలు ఉంటే పైన ఫ్లోర్కి 4 రూపాయలు 3 రూపాయలు అట్లా తగ్గించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఫ్లోర్కి 5 రూపాయలు ఉంటే అన్ని ఫ్లోర్లకు 5 రూపాయలు వేసిండు ఎస్ఎఫ్టీ తగ్గట్టుగా. ఈ విధంగా నడుస్తుంది. 50 గజాల స్థలం ఉన్న 60 గజాల స్థలం ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్లు వేస్తున్నారు. పర్మిషన్ ఏమో బిల్డింగ్ పర్మిషన్స్ 50 గజాల వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ రావు. బిల్డింగ్ పర్మిషన్ రాని వాళ్ళకి, పర్మిషన్ ఉన్న వాళ్ళకి 4,500 వేస్తే 50 గజాల్లో ఉన్న వాళ్ళకి, పర్మిషన్లో ఉన్న వాళ్ళకి 8,000 డబుల్ వేసిండు.
అంటే చిన్నది ఇడ్లీ గ్రైండర్ది చిన్న గ్రైండర్ షాప్ పెట్టుకున్నా, గాజుల షాప్ పెట్టుకున్నా లైసెన్స్ కాదు ట్యాక్స్ కూడా కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి ఈరోజు అట్లా ముక్కు పిండి వసూలు చేస్తుంది ట్యాక్స్. మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి ఎన్నుకోబడిన మేయర్. బరాబర్, అది అందరూ తెలిసిన విషయమే. మేమే సంతకాలు పెట్టాం, విజువల్స్ తీసుకొని మేము సంతకం పెడితే ఆడపోయి కూర్చుంది. కేశవరావు సార్ వచ్చి అప్పుడు అడిగిన తర్వాతనే ఇచ్చినాం కాబట్టి ఆ మాత్రం విశ్వాసం లేదు. డెవలప్మెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అని చెప్పారు. డెవలప్ చేశారా? ఎవరు డెవలప్మెంట్ విషయంలో జాయిన్ అయ్యారు? మేయర్ మేయర్ డెవలప్మెంట్ విషయంలో ఏం అవ్వలేదు, ఆమె డెవలప్ అవ్వాలని జాయిన్ అయ్యారు. ఫైనల్గా మేయర్ విజయలక్ష్మి గారికి మీరు ఏం చెప్తారు? మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. నీవు నాకు నిన్న మర్యాద ఇవ్వకుండా ఒక మహిళగా కూడా ఆలోచించకుండా మాట్లాడిను. ఇక ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఇక నువ్వు కూడా లెక్కేసుకో. ఇక నేనేందో కూడా నిరూపిస్తా. నీవేంటి, నీ బిహైండ్ చేసే రాజకీయాలు ఏంటి, నీ కరప్షన్స్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత ట్రైనింగ్ ఇచ్చి పంపించినా మరి మా పార్టీ మాకు అంత సిస్టమేటిక్గా నేర్పించి మీ పార్టీ ఈ విధంగా నేర్పించిందో ఇక నేను రేపటి నుంచి కూడా చూపిస్తాను. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆమె రోజు.